మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి రైతు సోదరులకి. ప్రజెంట్ ఇప్పుడు ఇది డ్రమ్ గుంజి 25 రోజులు అయినటువంటి ప్యాడీ అండి. చూసినట్టయితే ఇది మొత్తం కూడా 10 ఎకరాల బిట్టు. ఇది ఈ 10 ఎకరాల బిట్టు కూడా చూసినట్టయితే ఇది డ్రమ్ గుంజేసి 25 రోజులు అయింది. దీంట్లో మెయిన్ గా ఇప్పుడు వచ్చేసి చూసినట్టయితే చూడండి ఎట్లా ఉందో మెత్తడి పొద్దు అనేది బాగా ఉంది. అగో అక్కడ దారక ఉంది చూడండి, అగో దారక అనేది ఇట్లా బారకపోయి ఉన్నది. అది సన్నగా ఉన్నదేమో మెత్తలు పొద్దు అన్నమాట. అవి అక్కడ పచ్చగా ఉన్నదేమో మనకు ఒడిపిల్లు. దీంట్లో మొత్తం కూడా 3 రకాల కలుపులు అనేవి ఉన్నాయండి. ఒకటేమో మెత్తడి పొద్దు ఉంది, రెండేమో దారక ఉంది, మూడోదేమో ఒడిపిల్లు ఉందండి. ఈ 3 పోవడానికి కూడా మనం వాడుకోవాల్సింది ఏంటంటే కౌన్సిల్ యాక్టివ్ వాడుకోవాలండి. బేర్ కంపెనీ వాళ్ళది కౌన్సిల్ యాక్టివ్, ఇది 90 గ్రామ్స్ ఫర్ ఎకర్. నెక్స్ట్ అదే విధంగా ఇది దేనికంటే ఇప్పుడు దారక మామూలుగా ఉంది కదా లేతగా 25 రోజులు కాబట్టి ఇది పనిచేస్తుంది. అదే 25 రోజులు దాటిన తర్వాతనైతే కౌన్సిల్ యాక్టివ్ అనేది పనిచేయదండి, వివాహ వాడుకోవాలి. ఈ మెత్తడి పొద్దు పోవడానికి ఏంటంటే బిఎస్ఎఫ్ వాళ్ళది బాసాగ్రామ్ వాడుకోవాలన్నమాట. ఇది కూడా వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి 800 ml అనేది వాడుకోవాలండి. అదేవిధంగా మనకు నామినీ గోల్డ్ అనేది నెంబర్ ఆఫ్ కంపెనీలలో ఉంది. దీంట్లో బిస్పెరిక్ సోడియము 10% ఎస్సీ అనేది ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇది మనం నామినీ గోల్డ్ వాడుకున్నట్టయితే బెటర్ గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చూసినట్టయితే చాలా ఒత్తుగా ఉంది కాబట్టి దీన్ని మనము ఒక కౌన్సిల్ యాక్టివ్, ఒక బాసాగ్రాము, నెక్స్ట్ మనకి 100 ml నామినీ గోల్డ్ కలిపి ఎకరన్నరకు వాడుకుంటున్నామండి. ఎందుకంటే ఇది మనం చూసినట్టయితే నారు పోసినట్టే ఉంది కాబట్టి కొంచెం డోస్ అనేది ఎక్కువగా వాడుకుంటేనే పనిచేస్తుంది. మీకు మామూలుగా ఉన్నట్టయితే ఈ డోస్ అనేది మనము 2 ఎకరాలకు వాడుకోవచ్చండి. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా గమనించుకోవాలి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎందుకంటే మెయిన్గా ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఇది చూసినట్టయితే ఇంత ఒత్తుగా రాకుండా ఉండడానికి మనం ఫస్ట్లో ఇంతకుముందు చెప్పాము, కరిగట్లో కంపల్సరిగా పిఐ కంపెనీ వాళ్ళది ల్యాండ్ ఎక్స్ పవర్ కానీ లేకపోతే క్రిస్టల్ కంపెనీ వాళ్ళది బెంటెల్ కానీ వేసుకున్నట్టయితే ఇంతగానో రాకపోయేది. అది వేసుకోలేదు రైతు, కాబట్టి కలప అనేది ఎక్కువ వచ్చింది. ఎంతసేపటికి కూడా ముఖ్యంగా ప్రీ ఎమర్జెన్సీ వాడుకున్నట్టయితే మనకు పోస్ట్ ఎమర్జెన్సీ అనేది వాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండకపోయేది. కాబట్టి ప్రతి రైతులు కూడా వాళ్ళకు వీలు పడక ప్రీ ఎమర్జెన్సీ అనేది వాడుకోవట్లేదు. 100% కూడా మీరు ప్రయత్నించండి. తక్కువ రేట్తోని మీరు ప్రీ ఎమర్జెన్సీ వాడుకున్నట్టయితే బెటర్ గా ఉంటుందండి. కంపల్సరీగా కూడా కరిగట్లో మీరు వేసుకున్నట్టయితే బెస్ట్ గా ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి. ఈ విధంగా వచ్చినటువంటి కలుపుకు మాత్రం ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మనకు బాసాగ్రాము, కౌన్సిల్ యాక్టివ్, నామినీ గోల్డ్ ఈ 3 కలిపి కొట్టుకున్నట్టయితే నెంబర్ 1 గా ఉంటుంది. మనం ఇంతకుముందు కొంతమంది రైతులతో కొట్టించాము, మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.